హలో ఎవ్రీవన్, నేను మీ అడ్వకేట్ ఆదిత్య మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ నుంచి. సో యుఎస్ లో గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను EB-5 ఇన్వెస్టర్ వీసా ఎక్స్పర్ట్. సో ఇప్పుడున్న సినారియోలో మనకి యుఎస్ లో గ్రీన్ కార్డ్ రావాలి అంటే మోర్ దెన్ 50 years ఆర్ 100 years టైం లైన్ తీసుకుంటుంది. ఇది ట్రూత్ అనమాట. రియల్ గా నిజంగా 100 years తీసుకుంటుంది. ఎవరికైనా తెలియకపోతే డెఫినెట్ గా వాళ్ళు తెలుసుకోండి. చాలా మంది ఈ విషయం తెలియదు అనమాట. సో వీళ్ళకి ఎవరైతే గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక పెద్ద టెస్ట్ మ్యాచ్ లాగా అయిపోయింది. వాళ్ళు యుఎస్ లో ఆడుతానే ఉన్నారు. వాళ్ళు ఓపిక ఉన్నా లేకపోయినా కూడా ఆడుతానే ఉన్నారు. ఎంతో ఓపిక్గా ఆడుతున్నారు, ఎంతో పేషెన్స్ తో ఎవ్రీ బాల్ ఫేస్ చేస్తున్నారు, ఎవ్రీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఏం ఇష్యూస్ వచ్చినా ఎలా ఒకలాగా ఓవర్కమ్ అవటానికి చూస్తున్నారు. బట్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ అయితే వచ్చే పరిస్థితి అయితే ఉండట్లేదు. సో అందుకనే నేను ఏంటంటే EB-5 ఇన్వెస్టర్ వీసా అనేది ఎలా హెల్ప్ చేసిద్ది, త్వరగా గ్రీన్ కార్డ్ ఎలా తెచ్చుకోవచ్చు అన్న దాని మీద హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఇప్పటికే చేయడం జరిగింది. సో ఎవరైతే మన వీడియోస్ ఫాలో అవుతున్నారో యూట్యూబ్ నుంచి డెఫినెట్ గా చూడండి. మీకు మల్లెల గ్లోబల్ ఆర్ అడ్వకేట్ ఆదిత్య మల్లెల మీద EB-5 ఇన్వెస్టర్ వీసా గురించి, గ్రీన్ కార్డ్ గురించి చాలా వీడియోస్ ఉంటాయి. మనం ఒక సిరీస్ అనేది చేయడం జరుగుతుంది వ్యూవర్స్ అందరికి చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసి EB-5 ఇన్వెస్టర్ వీసా మీద ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎలా EB-5 ఇన్వెస్టర్ వీసా ద్వారా మీరు క్వాలిఫై అవ్వచ్చు, గ్రీన్ కార్డ్ ఎలా తెచ్చుకోవచ్చు, మీరు క్వాలిఫై అవ్వడానికి మీకు ఆ ప్రొఫైల్ ఉందా లేదా, లేకపోతే ఆ ప్రొఫైల్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎలా లిక్విడేట్ చేసుకోవచ్చు అనేది మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. సో అలానే ఎవరైతే ఈ ప్రాసెస్ లో వాళ్ళు నిజంగా లిక్విడేట్ చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళు గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో, త్వరగా గ్రీన్ కార్డ్ తెచ్చుకొని EB-5 ఇన్వెస్టర్ వీసా ద్వారా వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ యుఎస్ లో సెటిల్ అవుదాం అనుకున్నారో వాళ్ళందరికీ మల్లెల గ్లోబల్ హెల్ప్ చేస్తాం జరుగుతుంది. అయితే ఇవాళ మనం వచ్చేసి లోనింగ్ కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ లో మాట్లాడుకున్నాం. గిఫ్టింగ్ కాన్సెప్ట్ గురించి ఇంతకుముందు వీడియోస్ లో మాట్లాడుకున్నాం. ఈ లోనింగ్ అండ్ గిఫ్టింగ్ కాన్సెప్ట్ గురించి రిలవెంట్ గా మన వాటిల్లో ఇంకా టాక్సేషన్ రిలేటెడ్ ఏమేమి మనకి ట్యాక్స్ కి రిలేటెడ్ ఏమేమి ఇంప్లికేట్ అవుతాయి EB-5 వీసా లిక్విడేషన్ లో మనం మాట్లాడుకుందాం. సో అందరికి మేజర్ గా మైండ్ లోకి వచ్చేది ఏంటంటే EB-5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎలాంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవుతాయి అంటే డెఫినెట్ గా ఏంటంటే ట్యాక్స్డ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవుతాయి. సో లీగల్ లెజిటిమేట్ ట్యాక్స్డ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది మనం చూపించాలి. అంటే ట్యాక్స్డ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనగానే మనం ఫైల్ చేసిన ట్రేసెస్ కానీ ఎన్ని ఇయర్స్ నుంచి మనం అసెస్మెంట్ ఇయర్స్ పరంగా ట్యాక్సెస్ ఫైల్ చేసాము, ఈ సోర్స్ ఆఫ్ ఫండ్ ఏదైతే మనం EB-5 వాడుతున్నామో దాని ఒక లింక్ ఏంటి, దాని కంటిన్యూటీ ఏంటి, దాని కనెక్టివిటీ ఏంటి, దాని పాత్వే ఏంటి, అలానే దానికి రిలవెంట్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేది అన్ని చూపించాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అయితే ట్యాక్సెస్ పరంగా మాట్లాడితే ప్రాపర్టీ నుంచి మనీ తెచ్చుకున్నప్పుడు ఎవరైనా ప్రాపర్టీ లిక్విడేషన్ అనేది సపరేట్ టాపిక్, అది నేను వేరే వీడియోలో చేస్తాను. అయితే ప్రాపర్టీ నుంచి మనీ తెచ్చుకున్నారు అంటే వాళ్ళకు వచ్చేది ఏంటంటే మేజర్గా ట్యాక్సెస్ లాంటివి ఏమేమి పడతాయి. సో మనం ఎప్పుడైతే ప్రాపర్టీ లిక్విడేట్ చేస్తున్నామో వైట్ బయర్ని కొనుక్కొని ఎక్కువ వైట్ కి ప్రాపర్టీని కనుక మనం అమ్ముతున్నాం కాబట్టి అక్కడ మనకి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ ఎక్కువ పడే, అంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్కువ పడే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే మామూలు వాల్యూ కంటే ఎక్కువ పడింది. బట్ ఈ సోర్స్ ఆఫ్ ఫండ్ అనేది మనకి EB-5 క్వాలిఫై అవ్వాలంటే వైట్ సోర్స్ ఆఫ్ ఫండ్ అయి ఉండాలి కాబట్టి సో ఇట్స్ అన్ అడ్వాంటేజ్ అనమాట అక్కడ మనకి వైట్ బయర్ దొరికితే. సో అలానే దానికి రిలేటెడ్ మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది పడుతుంది. సో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది సో మనం ఏదైతే ప్రాపర్టీ అమ్మామో దానికి రిలేటెడ్ టాక్సేషన్ వస్తుంది. ఈ క్యాపిటల్ గెయిన్స్ లో ఏంటంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఉంటుంది. యూజువల్ గా ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మనకి యాన్సెస్ట్రల్ ద్వారానో వచ్చిన ప్రాపర్టీ లేకపోతే మనం ఎక్వైర్ చేసుకున్న ప్రాపర్టీ అయి ఉంటది కాబట్టి, అంటే మోర్ దెన్ 3 years ఆర్ లైక్ మోర్ దెన్ లెస్ దెన్ 3 years క్లాసిఫికేషన్ బేస్ చేసుకొని, సో 3 years పైన ఉన్న ప్రాపర్టీకి క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది అరౌండ్ లైక్ 12.5% వైట్ వాల్యూ అంటే గవర్నమెంట్ వాల్యూ మీద పడిద్ది అనమాట. అంటే మనం ఎంత కొన్నాము గవర్నమెంట్ వాల్యూ, ఇప్పుడు ఎంత గవర్నమెంట్ వాల్యూకి అమ్ముతున్నాం అన్న దాని మీద పడిద్ది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే దానికి ఇండెక్సేషన్, ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాని మీద ఎగ్జంప్షన్స్ ఏమైనా వస్తాయా ఏంటి అనేది కూడా మనం ఒక మంచి ట్యాక్స్ కన్సల్టెంట్ పెట్టుకొని ఎగ్జంప్షన్స్ తీసుకునే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే
బయట యుఎస్ నుంచి కాకుండా ఇండియా నుంచి ఫైల్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్రెడీ యుఎస్ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ సర్వే అవ్వలేక ఇండియా వచ్చేసిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ యుఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది కొత్తగా యుఎస్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్నారు. వాళ్ళకి కూడా వీళ్ళకి మేజర్ గా ఏంటి అంటే $250,000 ఇన్ ఏ గివెన్ ఇయర్ మాత్రమే ఫెమా గైడ్ లైన్స్ ప్రకారం తీసుకెళ్లొచ్చు అనమాట. దానికి ఎల్ఆర్ఎస్ అనమాట, లిమిటెడ్ రెమిటెన్స్ స్కీమ్ అని ఉంది. అంటే ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ $250,000 అంటే అరౌండ్ 2.5 crores. లైక్ లెట్స్ సే మార్చ్ లో మనకి ఎండింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అయితే మళ్ళీ ఏప్రిల్ లో స్టార్టింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అనుకోండి. అంటే 250 + 250 $500,000 ఇన్ సింగిల్ అకౌంట్ తీసుకెళ్ళచ్చు. ప్లస్ స్పౌస్ అకౌంట్ లో నుంచి ఇంకో $500,000 తీసుకెళ్ళచ్చు, సేమ్ కాన్సెప్ట్ యూస్ చేసుకొని. సో తీసుకెళ్లే వాళ్ళ అప్పుడు వాళ్ళకి మనకి టీడీఎస్ ఎలా ఉందో ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. సో మనం ఫైల్ చేసినాక ఒకవేళ టీడీఎస్ కనుక మనకి ఎక్కువ ఉంది అనుకోండి, మనం కట్టాల్సిన డబ్బులు కంటే ట్యాక్స్ లో మనకి డబ్బులు తిరిగి వెనక్కి వస్తాయి. సేమ్ థింగ్ ఏంటంటే టీసీఎస్ అనమాట. అంటే మనం ₹1,00,00,000 కనుక యుఎస్ తీసుకెళ్ళాలి అంటే ₹1,20,00,000 కావాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ₹1,20,00,000లో లైక్ లెట్స్ ₹1,00,00,000కి 20% అనేది టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ మనకి అడ్వాన్స్ ట్యాక్స్ కింద దాన్ని రిటైన్ చేయడం జరిగింది యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ అండ్ ఫెమా రూల్స్. బట్ ట్యాక్స్ ఫైల్ చేశాక ఈ డబ్బులు మళ్ళీ మనకి వెనక్కి వస్తాం జరిగింది. అలానే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో యుఎస్ నుంచి అప్లై చేస్తున్నారో వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఎందుకంటే దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్స్. లైక్ అమౌంట్స్ లైక్ రీపాట్రియేషన్ అమౌంట్ లావండి. అంటే ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళు సంపాదించి ఇండియాలో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే అమౌంట్ అవ్వండి, లేకపోతే వాళ్ళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ లిక్విడేట్ చేసి వాళ్ళు తీసుకెళ్లే మనీ అవ్వండి. అంటే గిఫ్ట్ ద్వారా కానీ లేకపోతే ఈ రీపాట్రియేషన్ ద్వారా తీసుకెళ్లే మనీ ఏదైతే ఉందో ఈబీ5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ కి వాళ్ళకి ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ అకౌంట్స్ యూజ్ చేసుకొని ఈ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ వాళ్ళకి వస్తాయి. అలానే వాళ్ళు ఏంటంటే $1 million ఇన్ గివెన్ ఇయర్ తీసుకెళ్లే ఫ్లెక్సిబిలిటీ కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట. సో ఇది వాళ్ళకి ఒక ట్యాక్సెస్ పరంగా వాళ్ళకి వచ్చే మేజర్ థింగ్ అనమాట. అలానే గిఫ్ట్ పరంగా చూస్తే, సో గిఫ్ట్ అనేది మనకి బ్లడ్ రిలేటివ్స్ ఎవరు ఇచ్చినా కూడా మనకి గిఫ్ట్ ట్యాక్స్ అనేది ఉండదు. సో మనకేం ట్యాక్స్ ఉండదు. అలానే యుఎస్ లో కూడా అఫ్ కోర్స్ ఏంటంటే బ్లడ్ రిలేటివ్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్, కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట యుఎస్ లో. ఇన్ ఏ గివెన్ లైఫ్ టైం ఏంటంటే ఆల్మోస్ట్ $11 million వరకు ఇవ్వచ్చు. అది ఇట్ కెన్ బి ఎక్సీడెడ్ అప్ టు $13 million కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎవరన్నా మీకు గిఫ్ట్ ఇస్తున్నారంటే ఇక్కడ మనకు కావాల్సింది $800,000 కాబట్టి అసలు మనం మిలియన్స్ లో మాట్లాడుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి అక్కడ గిఫ్ట్ ట్యాక్స్ అనేది కూడా పడదు అనమాట. సో మనం చూసుకుంటే మనకి ఏమేమి ట్యాక్సెస్ పడుతున్నాయి, లోన్ వల్ల, లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల, లేకపోతే మన లోన్ మనీ ఏదైనా తీసుకెళ్తున్నాం అనుకోండి దాని ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏంటి, అది అన్రిస్ట్రిక్టెడ్ లోనా, అలానే ఈ లోన్ ని మనం దేనికైనా వాడుకోవచ్చు, ఆ పర్సనల్ లోనా, ఎలా క్లాసిఫై చేస్తున్నారు, ఏదైనా బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ మనకి ఇస్తే దానికి ఏదైనా రిస్ట్రిక్షన్ ఉందా ఆర్బీఐ గైడ్ లైన్స్ పరంగా, లేకపోతే ఈ మనీ తీసుకెళ్ళడానికి మనకి ఏమీ లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకొని జాగ్రత్తగా లోన్ తీసుకోవాలి. సో అలానే ఏంటంటే దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతకి ఇస్తున్నారు ఏంటి అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్లస్ మంచి మనం ట్యాక్స్ కన్సల్టెంట్ ఫెమా రూల్స్ ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని పెట్టుకొని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అని పడితే ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అన్ని మనం తీసుకొని ఆ మనీని మనం యుఎస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో యుఎస్ నుంచి వచ్చే మనీ అవనండి, ఇండియా నుంచి వచ్చే మనీ అన్ని మనం తీసుకెళ్లి ఈబీ5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ కి ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఆ ఫండ్ కింద మనకి క్లాసిఫై అయ్యి మనకి ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ రావడం జరిగింది అనమాట. ఇంకా ఫర్దర్ వీడియోస్ లో మనం ఇంకా వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఈబీ5 అనేది తెలుసుకుందాము. స్టే ట్యూన్డ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.